పెహల్గాంలో ఉగ్రవాదులు భారత ప్రజల మీద జరిపిన దమనకాండని జాతి యావత్తు ఖండిస్తుంది. ఉగ్రవాదులు చేసిన చర్యని భారతదేశంలో ఉన్న కుల మతాలకి ప్రాంతాలకి అతీతంగా అన్ని పార్టీలు, అన్ని మతాలు, అన్ని కులాలు ఏకకంఠంతో ఆ చర్యని ఖండిస్తుంది. వాళ్ళ పట్ల ఆవేశాన్ని, కోపాన్ని తెలియజేస్తుంది. ఇది చాలా మంచి పరిణామం. ఈ ఉగ్రవాదాన్ని తుదముట్టించే వరకు భారత ప్రజలందరూ ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి అండదండలు అందించి ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించేట్టు చేయడం మన అందరి బాధ్యత. అదే సమయంలో ఉగ్రవాదులు ఎందుకు దాడి చేశారు, ఒక మతాన్ని ఎందుకు టార్గెట్ చేశారు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న వివిధ మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి వాళ్ళు ఈ కార్యక్రమం చేశారు. మళ్ళీ మనం వాళ్ళ ఉచ్చులో పడిపోకూడదు. భారతీయులందరూ ఒకటి, భారత జాతి అంతా ఒకటి. ఎవరైతే ఉగ్రవాదులకు ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పైన మనం అందరం కలిసి పోరాడగలి. కానీ మనలో మనం మళ్ళీ ఇక్కడ జాతి వైషమ్యాలు, మత వైషమ్యాలు రెచ్చగొట్టుకొని మనం వీకన్ అవ్వడం అది పాకిస్తాన్కి లాభం, దాడి చేసిన ఉగ్రవాదుకు లాభం. కాబట్టి అలాంటి ఉచ్చులో మనం పడకుండా మొత్తం జాతి యావత్తు ఒకటిగా వెళ్ళడం మంచిది. ఈ సందర్భంగా పాకిస్తాన్కి అన్ని రకాలుగా బుద్ధి చెప్పాలి. ఒకటి కాదు, మనం ఒక దాడి చేసి ఆగిపోతే గతసారి అలాగే జరిగింది. పుల్వామా తరువాత ఏదో ఒక సర్జికల్ స్ట్రైక్స్ చేసాము, అక్కడితో ఆగిపోయింది. అది కాదు మనం చేయవలసింది. పెర్మనెంట్గా శాశ్వతంగా ఈ ఉగ్రవాద ముప్పు మనకు లేకుండా చేసుకోవాలంటే పాకిస్తాన్కి అన్ని రకాలుగా అంతర్జాతీయంగా ఏకాకిం చేయాలి, రాజకీయంగా ఏకాకిం చేయాలి, ఆర్థిక దిగ్బంధనం చేయాలి, ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలి, వాళ్ళకి తగిన శిక్షలు, కఠినమైన శిక్షలు వాళ్ళకి ఇవ్వాలి. ఆ పేరుతో ఎవరైనా ఉంటే అమాయకుల్ని వేధించామనుకోండి, దానికి ఎక్కువ చేసిన వాళ్ళం అవుతాం కానీ తక్కువ చేసిన వాళ్ళం కావు. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని భారతదేశం ముందుకెళ్ళాలి. భారతదేశం ఏ చర్య తీసుకున్నా ఆ చర్యకి భారతీయులందరూ ఏకమై వాళ్ళ వెంట ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్కి ఏదో ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది మళ్ళీ చేసి విడిచిపెట్టడం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ప్రపంచ దేశాలని కూడగొట్టుకొని ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. అది ప్రజలందరూ కోరుకుంటున్నారు. కానీ రెండు మతాల మధ్యన మళ్ళీ చిచ్చు పెట్టి దానివల్ల రాజకీయ లబ్ధి పొందాలనుకున్న భారతదేశంలోని రాజకీయ పార్టీలు వ్యవహరించినా అది మళ్ళీ మంచి సంకేతం కాదు, అది తప్పుడు నిర్ణయంగానే ఉంటుందని భావిస్తున్నారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులని మహాకవి గురజాడ అప్పారావు గారు చెప్పినట్లుగా దేశ సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉన్నది. జాతి వైషమ్యాలు లేకుండా, మతాల వైషమ్యాలు లేకుండా మనం చేసే క్రియలు కానీ, మనం మాట్లాడే మాటలు కానీ, మన ప్రవర్తన కానీ ఉండే విధంగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందనేది అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే పెహల్గాంలో మరి హిందువులపైన జరిగింది దాడి అని చెప్తున్నారు, కానీ మనుషులపై జరిగింది, భారతీయులపైన జరిగింది అనేది మాత్రం ఎక్కడా చెప్పట్లేదు. ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, బైబిల్ కానీ ఏ మనిషిని చంపమని కానీ, మతం పేరిట చంపమని ఎక్కడా కూడా రాసి ఉండలేదు. మనిషిని మనిషిగా చూడాలని చెప్పిన ఈ యొక్క మత గ్రంథాలు మరి ముస్లింలు చంపుతున్నారు అని చెప్తున్నారు. అది తప్పుడు మార్గంలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించాలి. మతంతో సంబంధం లేకుండా, అంటే భారతదేశంలో కూడా ముస్లింలు ఉన్నారు, అలాగే పాకిస్తాన్లో కూడా అనేకమైన హిందువులు కూడా ఉన్నారు. అందుకు మతాలతో సంబంధం, ఈ టెర్రరిజంకి కానీ ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదు. వారి యొక్క పైశాచిక ఆనందము, వారి యొక్క పైశాచిక మనస్థితిని బట్టే ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి. కానీ ఈ దాడులు జరుగుతున్నప్పటికీ కూడా కేంద్ర నిఘా వర్గాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, మరి కేంద్ర ప్రభుత్వాలు కానీ మరి ఆ వైఫల్యాలు ఉండబట్టే మరి ఉగ్రవాదులు దేశాన్ని స్వతంత్రించుకొని లోపలికి వచ్చి భారతీయులు చంపుతున్నారు. అయితే వారికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఒక సైకలాజికల్గా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. బహిరంగంగా మనం యుద్ధానికి వెళ్తే మరి నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే భారతదేశం నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఎదుగుతుంది, జీడిపి పెరుగుతుంది. మరి
అసలే అక్కడ పాకిస్తాన్లో వారికి ఎటువంటి అభివృద్ధి లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం అద్దాల మేడలో ఉన్నాం, వాళ్ళు ఇప్పటికే గుడ్లిప్పుకొని ఉన్నారు. వాళ్ళకి ఏం జరిగినా పర్వాలేదు, మనం వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మనకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగని చెప్పి భారతీయ సైన్యంలో ప్రతి ఒక్క సైనికుడు కూడా వారికి ఎదురు జవాబు చెప్పడానికి శక్తివంతంతో ఉన్నారని మా యొక్క ఆత్మవిశ్వాసం. భారతదేశంలో సరిహద్దుల్లో కానీ, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కానీ, పాకిస్తాన్కి మనకి సరిహద్దుల్లో కానీ సైన్యం చాలా అలర్ట్గా ఉన్నారు. కేవలం రాజకీయ నాయకులో లేదంటే ఎవరైతే మనల్ని పరిపాలిస్తున్నారో వారి వైఫల్యం వల్లే ఈ అగత్యాలు కానీ ఇటువంటి దాడులు కానీ జరుగుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకనైనా సరే మరి మీ యొక్క రాజకీయ పార్టీల తాలూకా బాగోగులు కాదు, భారత పౌరుల బాగోగులు కానీ దేశ సమగ్రతని పాటించే విధంగా మీ యొక్క నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా శాంతి కాముకులుగా ఉండి వారికి పాకిస్తాన్ వారికి బుద్ధి చెప్పాలి. ఇప్పటికే మరి అక్కడ జలాల్ని, సింధు నది జలాల్ని మనం ఆపడంతో వారు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారని మనం వింటున్నాం. అదేవిధంగా ఇంకొక విధంగా అలాగే పాకిస్తానీలు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపించండి. మనం ఒక్క దోమను కూడా పాకిస్తాన్ నుంచి మన భారత భూభాగంలోకి రానివ్వకుండా చేసినట్లయితే ఈ యొక్క సమస్యకి పరిష్కారం అవుతుందని చెప్పి నా యొక్క అభిప్రాయం సార్. ఈరోజు పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి చాలా భారతీయుల రక్తం మరిగిపోయే యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఆర్మీ సైన్యం ఏ సెకండ్ పిలిచినా సరే వారితో పాటు వాళ్ళు వెనక నుండి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏరియాలో కూడా పాకిస్తాన్కి చెప్పవలసిన బుద్ధి అన్ని విధాలుగా సింధు జలాలు అయితేనేమి ఇతరులు అయితేనేమి అన్నిటి ద్వారా కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఉంది. భారతీయ పౌరులుగా ప్రతిసారి చాలా ప్రతివాదులు మైక్ ముందు మాట్లాడేటప్పుడు ప్రతిసారి కూడా భిన్నత్వంలో ఏకత్వం చెప్పేసి ప్రతిసారి మాట్లాడడం జరుగుతుంది. భిన్నత్వంలో ఏకత్వం సమయం ఆసనమయ్యే సమయం అయింది కాబట్టి ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మరొకసారి యార్ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా పాకిస్తాన్ భారతదేశాన్ని ఎదుర్కొనే శక్తి లేక ఒక పిరికిబందు చర్యగా ఎప్పుడు కూడా ముందుకు రాకన్నా పిరిగిబంద చర్యగా ఈరోజు దాడులు చేస్తుందో తప్ప నిజంగా మేము అడుగుతున్నాం, ఈరోజు భారతదేశాన్ని ఈ యొక్క పాకిస్తాన్ ధైర్యంగా ముందుకొచ్చి ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్కి ఉందని చెప్పేసి భారతీయుడు పౌరుడిగా ఈరోజు ఆర్ మీడియా ఛానల్ ద్వారా ఈరోజు పాకిస్తాన్ అడుగుతున్నాం. భారతదేశం ఈ యొక్క దేశ ప్రధాని కానీ లేకపోతే యువతంతా కానీ పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించడానికి వస్తే భారతదేశం మొత్తం యువత కూడా ఈరోజు రావడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్తున్నాం. యుద్ధం మాత్రం 100% జరగవలసిందని చెప్పేసి మేము మీడియా ముఖంగా జరుగుతున్నాం. ఇది ఒకసారే కాదు, గతంలో భారతీయుల మీద ఎన్నోసార్లు ఈ యొక్క పాకిస్తాన్ దాడులు చేస్తూనే ఉంది. ఈ యొక్క ఉగ్రదాడిలో భారత్ ఎంతైనా సరే భారత్ని ఉనికి చూపించడానికి, భారతదేశాన్ని ఒకసారి టచ్ చేస్తే ఎలా ఉంటే చూపడానికి యుద్ధం 100% కావాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా కూడా కోరడం జరుగుతుంది. హిందూ మహాసభ దక్షిణ భారతదేశ ఆర్గనైజ్ సెక్రటరీగా మీ భారతానంద మహారాజ్. ఈరోజు ఆర్టీవీ ద్వారా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏదైతే వారం రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన దాడి ఏదైతే ఉందో ఈ దాడి గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నారు. కానీ ఆ చర్చ కాస్త ఏమైందంటే, ఈవేళ మన దేశం పాకిస్తాన్ మీద దాడి చేస్తుందట, ఈ దాడి కాస్త ఎవరికి నష్టం ఎవరికి లాభం అని చెప్పి ఒక చర్చాగోష్ఠిగా ప్రతి ఒక్క వీధిలో ప్రతి ఒక్క సందులో కూడా వెళ్తుంది. కానీ మనం ఒకటి ఆలోచించాలి, ఎవరు దాడి చేసుకున్నా రెండు వైపులు చేస్తారు వాస్తవమే, కానీ ఎక్కువ నష్టం జరిగేది మాత్రం పాకిస్తాన్ దగ్గర అయితే అణుబాంబులు అయితే లేవు, కానీ ఉన్నాయని చెప్పి మేకపోత గాంభీర్యాన్ని వ్యవహరిస్తుంది. కానీ ఇంకా తెలియని విషయం ఏంటంటే, ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భారత్ మాతాకి జై అని ఒక్క పిలుపు కానీ ఒక్క అరుపుగా నడిస్తే అదే భిన్నత్వంలో ఏకత్వం. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఈవేళ వాళ్ళు మేకపోత గాంభీర్యాన్ని వ్యవహరిస్తున్నారు. కాబట్టి మన భారతీయులందరూ కూడా ఒకవేళ యుద్ధమే కానీ వస్తే ప్రతి ఒక్కరు కూడా నేను పౌరుడిని కాస్త సైనికుడిగా ప్రతి ఒక్క వ్యక్తిలో ఆలోచన వచ్చి మనం ఎలాగైతే అప్పట్లో యుద్ధాలు జరిగినప్పుడు మనం సహాయ సహకారాలు అందించామో ఆర్మీ వాళ్ళకి ఈ రోజున కూడా మనం సహాయ సహకారాలు మనకు తోచినంత అందించడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ భారతానంద మహారాజ్ పిలుపునిస్తున్నారు. కానీ చాలామంది అనుకోవచ్చు, అద్దాల మేడ పూడిగుడిసని చెప్పి అద్దాలు పగిలిపోయినా మేము అద్దాలు కట్టుకున్నట్టు సంపద
సామర్థ్యం మా దగ్గర ఉంది. వాళ్ళ పూడి గుడిచి కాలిపోతే కనీసం మళ్ళీ ఇంకో పూడి గుడిచి వేసుకోవడం కాదు కదా, రోటీలో ఆటా కూడా తినడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. కాబట్టి ఎవరు బడిపడవలసినటువంటి అవసరం లేదు. పాకిస్తాన్ ఎప్పుడు కూడా పిరికి పందే, ఎప్పుడు గోమాతే. కాబట్టి గోమాత అక్కడ లేదు కాబట్టి ఈవేళ అక్కడ లీటర్ పాలు ఎంత 220 రూపాయలు, మన దగ్గర ఎంత. కాబట్టి చిన్న విషయాలు మనం తెలుసుకొని ఈవేళ మనం వాళ్ళ మీద దాడి చేస్తే భారత్కే ఎక్కువ లాభం ఉంటుంది. కాబట్టి భారత్ మాతాకి జై. భారత పాకిస్తాన్ యుద్ధం పైన కమ్ముకుంటున్నటువంటి కారు మబ్బులు ఎటు వెళ్తాయో తెలియని పరిస్థితి. నిన్న ఐక్యరాజ్య సమితిలో చైనా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్మానం కానీ, మరోవైపు అమెరికా నుంచి వచ్చినటువంటి తీర్మానం కానీ, లేకపోతే అమెరికా వాళ్ళు ప్రత్యేకంగా పాకిస్తాన్ ఇండియా జాగ్రత్తగా ఉండాలి, మీరు అప్పుడే ఉద్రిక్త పరిస్థితులు తీసుకురావద్దని చెప్పడాన్ని కూడా తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా ఐక్యరాజ్య సమితిలో కూర్చున్నప్పుడు ఇవాంగో నుంచి ఏ రకమైన స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఈ దేశం మనం క్లియర్గా పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు భారతదేశంలోకి చొరబడి చొచ్చుకొచ్చి 26 మంది చనిపోతే ఆ రోజు అమెరికా మాట్లాడాల్సింది పోయి అమెరికా ఏమని ఉద్రిక్త పరిస్థితులకి మేము ఒప్పుకోమని చెప్పడం తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా యుద్ధం అంటూ వస్తే, యుద్ధమే కానీ కొనసాగితే పాకిస్తాన్ దగ్గర కావాల్సిన మొరాలిటీస్ ఏమీ లేవు. ఐక్యరాజ్య సమితి దగ్గర పాకిస్తాన్ ఏం చెప్పగలుగుతుంది? పాకిస్తాన్ నిన్న ప్రధానమంత్రి చేసినటువంటి కేబినెట్ మీటింగ్లో తీవ్రంగా ఇండియా మా పేద విరుచుకుపడుతుందని అభూత కల్పనలు చూపిస్తుంది. అంతే తప్ప పాకిస్తాన్ చేసిన తన తప్పు జరగకూడదని మాత్రం ఏ రోజు చెప్పే పరిస్థితి పాకిస్తాన్ దగ్గర లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని భారతదేశంలో 140 కోట్ల మంది పూర్తిగా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశ అవసరాల దృష్ట్యా, భవిష్యత్తు దృష్ట్యా కాశ్మీర్లో అల్లకొల్లాలని ఆపాలి అనుకుంటే పాకిస్తాన్ పైన దాడి చేయాల్సిందే, పాకిస్తాన్ని ఆపాల్సిందే, పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా యుద్ధ వాతావరణానికి సంబంధించిన వాతావరణం కనబడుతుంది. ఎప్పటి నుంచో పొరుగు దేశమైన పాకిస్తాన్ మీద మన యుద్ధం కోసం అన్ని దేశాలు సంసిద్ధమవుతున్న సమయంలో కోరిండి కాలు దువ్వు కయ్యానికి వచ్చి పాకిస్తాన్ మన మీద 24 మందిని అన్యాయంగా కాల్చడం జరిగిన పరిణామాలను చూస్తే ఖచ్చితంగా భారతదేశంలో కులాలు మతాలు అని రకరకాలుగా కొట్టుకునే భారతీయులు అందరూ కూడా ఇప్పుడు ఏకం అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. సైన్యంలో పోరాటం సైనికులే కాకుండా బాధ్యతతో ఉన్న పౌరులందరూ కూడా భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం, శత్రు దేశాన్ని మట్టుపెట్టడం కోసం మనందరం సమిష్టిగా పనిచేయవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మనం హిందూ దేశం, మన హిందువులుగా మౌనంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని ఎన్నిసార్లు మనం అలా చేతులు కట్టుకొని ఉంటున్న ప్రపంచ దేశాలతో ఉన్న పాకిస్తాన్ మనల్ని చేతగాని దేశంగా భావిస్తుంది. మనం చేతగాని దేశం కాదు, మనం చావున్న దేశం. మనం తలుచుకుంటే ప్రపంచ పటంలో కూడా పాకిస్తాన్ మిగలదనే స్థాయిలో మనం ఈరోజు యుద్ధాన్ని చేసి ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పుడైనా యుద్ధం రాక తప్పదు. పాకిస్తాన్ చేస్తున్న వికృత చేష్టలు అలాంటివి. ఇప్పటికే మనం మంచిగా మౌనంగా ఉంటున్నాం. పాకిస్తాన్ని మట్టుపెట్టడానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యత తీసుకొని అవసరమైతే స్వచ్ఛందంగా మనం ఆర్మీలోకి వెళ్ళైన యువత భారతదేశాన్ని రక్షించుకునే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.